ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఫ్లాష్ న్యూస్. బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుండి ఆదిమూలపు సురేష్ గారి పేరు వైఎస్ఆర్సీపీ అధిష్టానం పరిశీలిస్తూ ఉంది. అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు స్థానం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి గారి పేరును కూడా ఖరారు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ గారు కొండేపి ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ వైసీపీ కేడరు సహకరించని పరిస్థితి ఉంది. కొంచెం అందువల్లనే 2024లో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు. సో అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన జైలు జీవితం గడుపుతున్నారు కనుక ఖచ్చితంగా ఇక్కడ ఒక బలమైనటువంటి నేత కావాలి. ఒకవేళ ఒక యంగ్స్టర్నైనా తీసుకొచ్చి పెట్టి వెనకుండి పావులు కదిపించే వ్యక్తుల ద్వారా ఒంగోలు సీట్ని మరలా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవాలి అనే ఉద్దేశంతో వైసీపీ పావులు కదుపుతా ఉంది. సో మొత్తం మీద బాపట్ల పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి అభ్యర్థుల్ని ఒక రకంగా ఖరారు చేసింది అనుకోవచ్చు వైఎస్ఆర్సీపీ.